గిరిజన ప్రాంత ప్రజానికానికి అధికారులకు అనధికారులకు ఆదివాసీ హక్కుల చట్టాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న సహచరులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అడాప బొంజు నాయుడు ఆదివాసీ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు. already 400 delay started going dragon creating dragon going to 100 meters and 19 girls relay started only please dragon the dragon calculation going to 100 meters 19 girls relay started only ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకులాల అండర్ 17 అండర్ 19 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో అరకు ఎండపల్లి వలస గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ పాఠవాలు కనబర్చి పతకాలు సాధించారు. గత నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు పార్వతీపురం మన్యం జిల్లా పి కోనవలస గురుకుల కళాశాల క్రీడా మైదానంలో గురుకులాల అండర్ 17 అండర్ 19 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ పోటీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎండపల్లి వలస ఏపీటీడబ్ల్యూఆర్ బాలికల కళాశాల నుండి ఫిజికల్ డైరెక్టర్ కిముడు రమణమ్మ శిక్షణలో క్రీడాకారిణులు పాల్గొని అద్భుత ప్రదర్శన కనబర్చారు. షాట్ పుట్ లో సిఈసి మొదటి సంవత్సరం చదువుతున్న వంతాల దివ్య మొదటి స్థానం సాధించింది. అదేవిధంగా 100 మీటర్ల పరుగు పందెంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మఠం తేజస్విని తృతీయ స్థానం సాధించింది. 400 మీటర్ల పరుగు పందెంలో సిఈసి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని లోకోయి సంధ్య, ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని గుంటా లీలవేణి, బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొర్రా ఝాన్సీరాణి, బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మఠం తేజస్విని తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాల ప్రిన్సిపల్ పి విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ పి సావిత్రి, బోధనేతర సిబ్బంది పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.